దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానాంశం అపోస్తల కార్యం 1వ అధ్యాయం 7వ వచనము. కాలములను, సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. చూడండి, ఏ ఏ కార్యాలు ఏ ఏ కాలాల్లో జరగాలో దేవుడు ముందే నిర్ణయించి ఉన్నాడు. పలానా సమయానికి పలానా ఇబ్బంది రాబోతుంది. పలానా సమయానికి ఈ ఇబ్బంది నుంచి విడుదల రాబోతుంది. ఆ ఇబ్బంది ద్వారా, ఆ శ్రమ ద్వారా పలానా సమయానికి మహిమ రాబోతుంది. పలానా సమయానికి ఈ వ్యక్తి ఈ ఇబ్బంది ద్వారా నా కొరకు సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. నన్ను దేవుడు నిలబెట్టాడని. సో, ఇవన్నీ కూడా దేవుడు తన ప్రణాళికలో పలానా సమయంలో జరగాలని సిద్ధపరుచుకొని ఉన్నాడు. ఆయన పెట్టిన సమయానుకూలంగా మన జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాలు, అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి ఆ కాలంలో సమయాలు మనం వివేచింపకుండా దేవుని సన్నిధిలో మౌనంగా మనము ప్రార్థించి, కనిపెట్టి, దేవుని ఆరాధించి, స్తుతించి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారముగా ఉందుము గాక. ఆమేన్.